హే గాయ్స్, వెల్కమ్ టు ప్రియాంక సుబ్బారావు వ్లాగ్స్. ఇంట్లోనే బటర్ పన్నీర్ మసాలా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి 5 టొమాటోస్, ఒక పెద్ద ఆనియన్ తీసుకోవాలి. పెద్దది లేకపోతే 2 ఆనియన్స్ తీసుకోండి చిన్నవి. ఒక చిన్న డ్రై చిల్లీ జస్ట్ స్పైస్ కోసం అనమాట. ఒక 5 గార్లిక్స్, 2 ఇంచుల జింజర్, ఇంచు దాల్చిని, 3 కార్డమమ్స్, కొన్ని క్యాష్యూస్ అండ్ షుగర్ కావాలండి. కసూరి మేతి అయితే పక్కగా అవసరం, లేకపోతే షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. ఇది లేకపోతే చేయకండి, ఎందుకంటే టేస్ట్ అనేది దాని ద్వారానే వచ్చింది అనమాట. అమూల్ ఫ్రెష్ క్రీమ్, ఇంకా స్పైసెస్ వచ్చేసి మనకి కారం కావాలి. పసుపు అయితే అవసరం లేదు రెసిపీకి. అండ్ రోస్టెడ్ జీరా పౌడర్, సాల్ట్ అండ్ కొరియాండర్ పౌడర్, ఇవి మనకి కావాల్సిన స్పైసెస్ అనమాట. సో ఇంకా బటర్ పన్నీర్ మసాలాకి బటర్ పక్కగా అవసరం అండ్ పన్నీర్ కూడా అవసరం. ఫైనల్ టచ్ కోసం కొరియాండర్ లీవ్స్. కడాయి పెట్టుకొని అందులో కట్ చేసిన టొమాటోస్, ఆనియన్స్, చిన్న చిల్లీ ఇవి వేసేసుకొని వాటర్ వేసేసుకోవాలి. సో వాటర్ వేసుకున్న తర్వాత మనము దాల్చిని అండ్ కార్డమం కూడా వేసేసుకోవాలన్నమాట. కొంచెం ఉడికెక్కిన తర్వాత మన క్యాష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి, అల్లం వెల్లుల్లి ఇవి కూడా వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఉన్న వాటర్ అంతా కూడా అయిపోవాలన్నమాట. సో అంతసేపు మనం బాయిల్ చేసుకోవాలి, అప్పుడు మనకి వెజిటేబుల్స్ కూడా ఉడికిపోతాయి. సో ఇలాగ మొత్తం వాటర్ లేనప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం మిక్సీలో తీసుకొని అది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసేసుకొని మనం ఏదైతే పన్నీర్ ఉందో అది ఫ్రై చేసుకోవచ్చు. కొంతమంది ఫ్రై ఇష్టం లేకపోతే జస్ట్ స్కిప్ ఇట్. నేనైతే ఇష్టం కాబట్టి నేను పన్నీర్ని ఫ్రై చేసుకుంటున్నాను. సో అవి మంచిగా కొంచెం వేగిన తర్వాత వాటిని సైడ్ తీసేసిన తర్వాత సేమ్ ఆయిల్లో కొంచెం బటర్ వేసుకొని ఆ బటర్ కరిగించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి. సో కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే మనకి కలర్ కూడా బాగా వస్తుంది, లేకపోతే మన ఇంట్లో ఉన్నదే యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే ప్యూరీ చేసి పెట్టుకున్నామో ఆ ప్యూరీని వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము వాటర్ పోసి అలా ఉడకబెట్టుకోవాలన్నమాట. వాటర్ ముందే పోసాను, మీ ఇష్టము. ఆ ప్యూరీలో మీరు స్పైసెస్ వేసుకున్న తర్వాత కూడా వాటర్ పోసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనం ఏదైతే స్పైసెస్ మనం చెప్పుకున్నామో ఉప్పు అండ్ కసూరి మేతి పౌడర్ చేయడానికి ట్రై చేయండి. హాస్టల్లో మాకు దంచేది లేదు కాబట్టి నేను ఇంకా పౌడర్ చేయలేకపోయాను అనమాట. దాంట్లోనే మనం ఇంకా కొంచెం క్యూమిన్ పౌడర్ కూడా వేసుకోవాలి అండ్ కొరియాండర్ పౌడర్. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కెర వేసుకోవాలండి కమ్మదనం కోసం. నా జూనియర్కి కొంచెం చక్కెర ఎక్కువ ఇష్టం కాబట్టి నేను కొంచెం చక్కెర ఎక్కువ వేసాను అనమాట. సో ఇవన్నీ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇంకా పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ వేసుకున్న తర్వాత ఇదంతా మనం సిమ్లో పెట్టేయాలన్నమాట. సిమ్లో పెట్టి మంచిగా ఉడికించాలి. సైడ్కి మనం ఏదైతే కొంచెం నురుగ ఫామ్ అవుతుందో ఆ నురుగను తీసేస్తే మనకి పన్నీర్ కర్రీ అనేది చాలా స్మూత్గా వస్తుంది అనమాట. టెక్స్చర్ అలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఫ్రెష్ క్రీమ్ అండి కొంచెం ఒక 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ వేసుకొని దాన్ని మంచిగా బాయిల్ చేసుకోండి. ఇంకా లాస్ట్ ఒక 3-4 మినిట్స్ తర్వాత కొరియాండర్ వేసుకున్న తర్వాత మనకి టేస్టీ బటర్ పన్నీర్ మసాలా రెడీ అండి. చాలా కమ్మగా ఉంటుంది, ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.